హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం నంపైలో ఎరై ఫిల్టరింగ్ గురించి తెలుసుకుందామండి. సో నంపైలో ఎరై ఫిల్టర్లో ఏమేమి ఉంటాయనేది ఒక చిన్న లిస్ట్ చేసి పెట్టానండి నేను. సో ఈ రకాలుగా ఇప్పుడు నేను చేసిన కొన్ని ఇంపార్టెంట్వి చేశానండి. సో వాటిని యూజ్ చేసి మనకి ఎరైలో కావాల్సిన డేటా ఏదైతే ఉంటుందో ఫిల్టర్ చేసి తెచ్చుకోవచ్చు అనమాట. సో నేను ఒక్కొక్క దాన్ని మీకు చేసి చూపిస్తానండి. చేసి చూపిస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే అండి. సో మనం వర్క్ మొదలుపెట్టే ముందు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటండి, నంపైని ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీనికి మనం ఫస్ట్ బూలియన్ ఇండెక్సింగ్ చేద్దామండి. సో ఇంతకుముందు ఆల్రెడీ మనం బూలియన్ ఇండెక్సింగ్ చేసామండి. అయితే ఒక్కసారి మళ్ళీ దాన్ని రిపీట్ చేద్దామండి. సో దానికోసం నేను ఒక ఎరై తీసుకుంటున్నానండి. ఎరై ఈక్వల్ టు ఎన్పి డాట్ ఎరై, ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఎరై. దీంట్లో 1 నుంచి 9 వరకు ఎరై ఇచ్చేస్తున్నానండి. ఓకే అండి. సో ఇప్పుడు మనకి ఓకే ఎరై క్రియేట్ చేసి పెట్టుకున్నాం డమ్మీగా. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం బూలియన్ ఇండెక్సింగ్ అప్లై చేద్దామండి. సో ఇంతకుముందు ఆల్రెడీ చేసాం, మళ్ళీ చేద్దామండి. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఒక కండిషను విడిగా రాసుకుందామండి. మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, సో మనం డైరెక్ట్గా కండిషన్లో ప్రింట్లోనే కండిషన్ రాసేసాం. సో అలా కాకుండా విడిగా ఒక కండిషన్ రాసి, సో కండిషన్ 1 COD అని పెడుతున్నానండి. COND కండిషన్ కంప్లీట్గా రాస్తాను, అర్థం ఉంటుంది మనకు కొంచెం. కండిషన్ ఈక్వల్ టు, సో ఫస్ట్ బూలియన్ అనుకున్నాం కదండి. సో ARR గ్రేటర్ దాన్, ఓకే 4 అని పెట్టానండి, గ్రేటర్ దాన్ 4. ఓకే. ఈ కండిషన్ మీద మనకి ఎరేలో ఏం ప్రింట్ అవుతాయి అనేది చూసుకుందామండి. ఓకే. ARR కండిషన్ 1. ఓకే. సో అంతేనండి, అంతకంటే ఏం లేదు. ప్రింట్ చేస్తే మనకి గ్రేటర్ దాన్ 4 ఉన్న ప్రతి నెంబరు వచ్చింది అనమాట. సో ఇలాగే ఇంకో కండిషన్ రాసుకోవచ్చండి కావాలనుకుంటే. సో ఇంకో కండిషన్స్ రాసుకొని ఆ రెండు కూడా అప్లై చేయొచ్చండి. ఎలా అప్లై చేయొచ్చు అంటే లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి. లాజికల్ ఆపరేటర్స్ ఏంటండి, మనకి అండ్, ఆరు ఉన్నాయి కదండి, అవి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఇంకో కండిషన్ రాస్తాను నేను. కండిషన్ 2 అని రాస్తున్నాను. కండిషన్ 2 ఈక్వల్ టు ARR లెస్ దెన్ 8 అని ఇద్దామండి. ఓకే. లెస్ దెన్ 8. ఇప్పుడు ఈ రెండు కండిషన్లు మనం దీంట్లో అప్లై చేయాలంటే సింపుల్ అండి. జస్ట్ ఇక్కడ ఎండ్ సింబల్ యూజ్ చేసి ఏఆర్ఆర్ కాదు, కండిషన్ 2 కదా, కండిషన్ 2 అని ఇచ్చామనుకోండి. ఇక్కడ ఏంటండి కండిషన్ 2. ఓకే, ఇక్కడ ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి. సో కండిషన్ 2 అనేది తప్పు స్పెల్లింగ్ రాశాను నేను. ఇక్కడ తప్పు రాశాను, నాట్ డిఫైన్డ్ అంటుంది. కండిషన్ 1, కండిషన్ 2. నేమ్స్ తప్పు రాసుకోకూడదండి. మనం ఫస్ట్ నేమ్స్ తప్పు రాసుకున్నా కూడా మనకి ఎర్రర్ వస్తుంది. ఓహో, ఓకే ఓకే, దీన్ని ఎంటర్ చేసి చెయ్యాలండి, అంతకంటే ఏం కాదు. దీన్ని రన్ చేయలేదండి నేను. ఈ కండిషన్ రాశాను కానీ ఆ రన్ చేయకుండా ఇక్కడ నేను స్టేట్మెంట్ ప్రింట్ చేసేస్తున్నాను, అందువల్ల నాకు రాలేదండి, అంతకంటే ఏం కాదు. ఓకే. సో ఇప్పుడు కండిషన్ 1, కండిషన్ 2ని ఎండ్ అనే ఫంక్షన్స్తో యూజ్ చేసి నేను అంటే లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసి ప్రింట్ చేయగలిగానండి. సో ఇలా కూడా చేసుకోవచ్చండి. ఈ ఎండ్ ప్లేస్లో మన లాజిక్ కానీ కొంచెం డిఫరెంట్గా రాసుకుంటే ఆర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చేస్తామండి మనం, మాడ్యులస్ యూజ్ చేసుకుని ఒక నెంబర్తో చూసామనుకోండి, ఇదైనా ప్రింట్ అవ్వు, అదైనా ప్రింట్ అవ్వు, ఇది ఉంటే ఇక్కడ, ఇది ఉంటే ఇది, అది ఉంటే అది అని అనుకుంటాం చూసారండి. అలాంటి కండిషన్లు కూడా విడిగా రాసి మనం వాటిని కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట అండి. ఓకే అండి. సో అలా ఆర్ కండిషన్ ఏంటండి, ఆర్ సింబల్ ఏంటి, పైప్ సింబల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎండ్ సింబల్ అండి, ఆర్ అనేసరికి పైప్ సింబల్ యూజ్ చేయాలి. సో మనం ఇక్కడ ఎండ్ సింబల్ యూజ్ చేస్తున్నాం కండిషను, అందుకనే ఎండ్ పెట్టానండి. ఓకే అండి. సో అలా లాజికల్ ఆపరేటర్స్ చేయొచ్చండి. ఓకే. సో ఇది సింగిల్ డైమెన్షన్లోను మల్టీ డైమెన్షన్లో కూడా యూజ్ చేయొచ్చండి, రెండిట్లోనూ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా కండిషన్స్ రాసుకొని. ఓకే. సో అలాగే మనం ఇప్పుడు ఎన్పి డాట్ వేర్ అనేది యూజ్ చేద్దామండి. ఓకే. ఎన్పి డాట్ వేర్ ఏంటంటే మనం ఏ కండిషన్ అయితే రాస్తామో ఆ కండిషన్ సాటిస్ఫై అయిన ఆ నెంబర్స్ తప్ప, ఆ ఎలిమెంట్స్ తప్ప మిగతావన్నీ కూడా 0 అయిపోతాయి అన్నమాట అండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తాను. ఇంకో కండిషన్ రాద్దామండి మనం. సో కండిషన్
కండిషన్ ఈక్వల్ టు అరే మోడులస్ 2 డబుల్ ఈక్వల్ టు 0 అండి. ఓకే, సో ఈ ఈ కండిషన్ నెంబర్ పెట్టలేదు, సారీ, కండిషన్ నెంబర్ కూడా 3 అని పెడుతున్నానండి. ఇప్పుడు మనం ఈ 3 కండిషన్లని ఎన్పి డాట్ వేర్ అనే దానికి యూజ్ చేద్దామండి. ఓకే అండి, సో ఎన్పి డాట్ వేర్ అనే దానికి యూజ్ చేస్తే మనకి ఏం జరుగుతుందో తెలిసిద్ది మనకి. వేర్, ఓకే, ఇప్పుడు ఎన్పి డాట్ వేర్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి. సో 3 ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేసి ఆ 3 ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకుని ఎరేలో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు అనమాట అండి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి మనం ఏ కండిషన్ అయితే రాస్తామో ఆ కండిషన్ని ఇవ్వాలండి. అంటే కండిషన్ అంటే అక్కడ ఫంక్షన్ రాయాలన్నమాట. ఏ ఫంక్షన్ అన్నా అవని, ఏదన్నా అవని, అప్పుడు ఎరై గ్రేటర్ దాన్ 4 అన్నాను అనుకోండి, అది ఇక్కడ రాయాలి. కానీ మనం ఆల్రెడీ పైన రాసుకుని దానికి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నాం కదండి. సో అందుకనే నేను ఇక్కడ కండిషన్ 1 అని రాస్తున్నానండి. సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఈ కండిషన్ దేనికి అప్లై అవ్వాలి, ఎరై అనే ఒక దీనికి అప్లై అవ్వాలండి మనకి, అంతే కదండి, దీనికి అప్లై అవ్వాలి. సో దానికి అప్లై అవ్వాలి కాబట్టి సో ఆ పేరు ఇవ్వాలండి ఇక్కడ. ఓకే అండి, దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ దేని కింద చేంజ్ అవ్వాలి, ఓకే, 0 కింద చేంజ్ అవ్వాలి, 0 కింద చేంజ్ అవ్వాలని చెప్పేసి చెప్తున్నా. సో మనకి మనం ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ కండిషన్కి ఓకే సాటిస్ఫై అవుతే అవి కాకుండా ప్రతి నెంబరు అంటే మిగతా నెంబర్స్ అన్నీ కూడా 0 అయిపోతాయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్పాను, గ్రేటర్ దెన్ 4 అన్నానండి. సో గ్రేటర్ దెన్ 4 అంటే ఏమొస్తాయండి, 5, 6, 7, 8, 9 వస్తాయండి. సో ఈ తప్ప మిగతా అన్నీ కూడా 0s అయిపోతాయండి. చూడండి, రన్ చేసి చూపిస్తాను. అయ్యో చూసారా, అవి తప్ప మిగతా అన్నీ కూడా 0s అయిపోయినాయి. సో ఇప్పుడు 4 కూడా కావాలనుకోండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టామనుకోండి, 4 కూడా మనకి డిస్ప్లే అవుతుందండి. చూపిస్తాను, అదిగో చూసారా, 4 కూడా డిస్ప్లే అయింది. అలాగా ఈ లాజిక్స్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట అండి, మనకి వేర్ కండిషన్ యూజ్ చేసి ఎన్పి డాట్ వేర్. ఓకే, అలాగే ఇక్కడ కూడా కావాలంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టమంటే 8 కూడా మనకి సాటిస్ఫై అవుతుంది అనమాట. మనం ఈ కండిషన్ ఇంకా యూజ్ చేయలేదు కదండి, ఇప్పుడు ఈ కండిషన్ యూజ్ చేద్దామండి. ఓకే, సో నెంబర్ 1 యూజ్ చేస్తాము, నెంబర్ 2 కండిషన్ యూజ్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. చూసారా, దీని ముందు ఇవన్నీ కూడా మనకి నెంబర్స్ వచ్చినాయి, అంటే ఇవి సాటిస్ఫై అయినాయి, ఇవి సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇవి 0s అయిపోయినాయి. సేమ్ థర్డ్ కండిషన్ కూడా యూజ్ చేద్దామండి ఒకసారి. సో దాంట్లో కూడా మనకు తెలుసుద్ది, చూసారా. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిన నెంబర్స్ అంటే 2 డివిజిబుల్ అయితే 0 వచ్చింది, 4 డివిజిబుల్ అవుతుంది, 6 2తో డివిజిబుల్ అవుతుంది, 8 2తో డివిజిబుల్ అవుతుంది, మిగతాయి మాత్రం అవ్వండి, అందుకే అవన్నీ 0 కింద వచ్చినాయి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 3 ఇస్తే ఇది మొత్తం మారిపోద్దండి. చూసారా, 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి అక్కడ కనిపిస్తుంది, 6 అవుతుంది కాబట్టి కనిపిస్తుంది, 9 అవుతుంది కాబట్టి, సో మిగతా అన్నీ కూడా 0 కింద మారిపోయినాయి. సో ఇలాగా కండిషన్స్ని యూజ్ చేసి మనం ఇది ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మన కండిషన్స్ సాటిస్ఫై అయినవి మాత్రమే ఉంచుకుని మిగతా అన్నీ కూడా వేరే నెంబర్ కింద మార్చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అదే కాకుండా ఈ ఎక్స్ట్రాక్ట్ ఉంది చూసారండి, ఈ ఎక్స్ట్రాక్ట్ కూడా సేమ్ మనకి దీనికి లాగేనండి, బూలియన్ ఇండెక్స్ లాగే. అయితే మనం బూలియన్ ఇండెక్స్లో ఏం చేసామండి, కండిషన్ రాసుకున్నాము, ఆ కండిషన్ డైరెక్ట్గా దాంట్లో అప్లై చేసేసాం. కానీ ఇక్కడ అలా కాదండి, జస్ట్ ఎన్పి డాట్ ఎక్స్ట్రాక్ట్ అని పెట్టి ఆ బ్రాకెట్లో మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలండి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అండి కండిషన్ ఇవ్వాలి. సో కండిషన్ ఆల్రెడీ మనం ఒకటి రాసుకున్నాం కదండి, సో ఆ ఈ కండిషన్ని కాపీ చేసి ఇక్కడ పెడతానండి. సో కండిషన్ ఆల్రెడీ రాసుకున్నాము, కండిషన్ కాపీ చేసుకున్నాము. సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఏ అరేలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, మనకి ఏఆర్ఆర్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎందుకంటే దాని నేమ్ ఏఆర్ఆర్ కదా, దీని వేరియబుల్ నేమ్ అలా పెట్టుకున్నాం. సో ఇలా పెడితే మనకి డేటా వచ్చిందండి, అంటే బూలియన్ ఇండెక్సే ఇలా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగా మనకి ఏ నెంబర్స్ కావాలంటే ఆ నెంబర్స్ని లాజిక్ యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చండి. సో ఇదే కండిషన్ 3 కూడా యూజ్ చేయొచ్చండి. చూడండి, కండిషన్ 3 యూజ్ చేస్తాను, అలా చూసారా, 3, 6, 9 మనకి ఏవైతే 0s ఉన్నాయో ఆ నెంబర్స్ రాలా, 0s లేని అన్నీ కూడా నెంబర్స్ వచ్చినాయి. సో ఇలాగా మనం ఎరేస్లో మల్టీ డైమెన్షన్ అవని, సింగిల్ డైమెన్షన్ అవని, ఏదన్నా అవని, ఏ డైమెన్షన్ అన్నా అవని, సో ప్రతి డైమెన్షన్లో నుంచి మనకు కావాల్సిన నెంబర్స్ ఏవైతే ఉంటాయో, నెంబర్స్ అవని, డేటా అవని, ఏదైనా సరే ఇలా ఫిల్టర్స్ని అప్లై చేసి మనం డేటాని
రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట, తెచ్చుకోవచ్చు అనమాట. అర్థమైందండి మీకు? సో అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో నాకు తెలిసింది నేను చెప్పానండి. నాకు తెలియంది ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఓకేనండి. బాయ్. బాయ్ అండి.